गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, పరమ వైభవంతో కూడినటువంటి కాంచి కామకోటి పీఠం సర్వజ్ఞ పీఠం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు లోక కళ్యాణమునకై ఈ లోకంలో పరమ పవిత్రమైనటువంటి కాంచి దివ్య క్షేత్రంలో సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించి వారు ప్రథమ పీఠాధిపతులుగా అలంకరించబడి తదనంతరం ఆ యొక్క దివ్య తపస్సు ద్వారా నేటి వరకు 71వ పీఠాధిపతుల వరకు కూడా కాంచి కామకోటి పీఠం అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతూ ఏ యొక్క యోగలింగం అయితే ఉన్నదో పరమేశ్వరుని నుంచి అనుగ్రహించబడినటువంటి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి మహాత్రిపుర సుందరి వారిరువురి యొక్క నిత్య పూజ పీఠాధిపతులు అనవరతం కొనసాగిస్తూ వారిని సంధించి వారి యొక్క అనుగ్రహానికి నోచుకునేటువంటి వారినందరినీ కూడా ఆ తపస్సు ద్వారా సమస్తమైనటువంటి పీడలను తొలగించి ఉన్నతమైనటువంటి సుఖజీవనాన్ని అందించి వారిని ప్రప్రథమముగా ఉత్తమమైనటువంటి పౌరులుగా, ఉత్తమమైనటువంటి సంస్కారవంతులుగా మరియు మోక్ష సామ్రాజ్యానికి వారిని అర్హులను చేయడం నిరంతరము కూడా కాంచి కామకోటి పీఠం కృషి చేస్తూ ఉంటుంది. మహాస్వాములు వారి నుండి నేటి వరకు కూడా వేల సంఖ్యలో వారి యొక్క కరుణకు పాత్రులైన వారు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా వారి పూర్వజన్మ సుకృతం ద్వారానే ఈ కాంచి కామకోటి పీఠం యొక్క పీఠాధిపతుల దర్శనాన్ని పొందుతున్నారని మాత్రం నిర్వివాదాంశంగా చెప్పవచ్చు. ఎవరైతే అదృష్టవంతులో వారు మాత్రమే సజ్జనులను మహాత్ములను దర్శించుకోగలరు. ఏనాడు మనం శ్రద్ధలను దర్శించుకుంటామో నాడే మన యొక్క కర్మవిపాకం తొలగిపోయిందని పరిపూర్ణంగా విశ్వసించాలి. అందుకే క్షణమపి సజ్జన సంగతిరేక భవతి భవార్ణవ తరణే నౌక. నారద మహర్షి భక్తి సూత్రాల్లో ఈ యొక్క శ్లోకాన్ని చెప్పారు. ఒక్క క్షణమైనా చాలు మహాత్ముల సందర్శనం సమస్త దోషరాశిని కూడా పోగొడుతుంది. మానవునికి ఈ యొక్క రజోగుణం అనేది ప్రాప్తి అయినప్పుడు వాడు అహంకారంతో ప్రవర్తిస్తాడు. అది మానవులకే మాత్రమే కాకుండా దేవతలకు కూడా అది సర్వసామాన్యం. కుబేరుని సంతానమైనటువంటి నలకూబరులు బాగా తాగి భూలోకంలో ఒక విశ్రాంతిగా
ఒక వనం నందు పడుకుని ఉంటారు. లజ్జ అన్ని వదిలిన వారు ఎవరైతే ఈ మధుపానానికి అలవాటు పడి ఉంటారో వారికి లజ్జ, గౌరవం ఇవేవి వారికి జ్ఞాపకానికి రావు. వారి పుణ్య విపాకం అన్నట్టుగా ద్రోవలో వస్తున్నటువంటి నారద మహర్షుల వారు ఈ విధంగా వివస్త్రులై లజ్జ వదిలి ఉన్నటువంటి యొక్క నలకోబరులను చూసి ఆగ్రహించినటువంటి నారద మహర్షి, మీరు 2 వృక్షముల మాదిరిగా పడి ఉండండి అని శాపమిస్తారు. వారు తమ యొక్క తప్పును తెలుసుకొని ప్రాధేయపడినప్పుడు నారద మహర్షి ద్వాపరయుగంలో శ్రీకృష్ణు యొక్క జన్మలో మీకిద్దరికి కూడా శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు. ఈ అధ్యాయాలన్నీ కూడా మనం భాగవతంలో చూడవచ్చు. అలానే మనిషికి ఐశ్వర్యం రావడం మంచిదే, అయితే అది శుద్ధమైన లక్ష్మి ఉండాలి. అట్టి శుద్ధ లక్ష్యం మనకి ఎలా ప్రాప్తిస్తుందంటే వేద విహితమైనటువంటి సత్కర్మలు చేసి తద్వారా భగవత్ కృపను పొందినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది చిరంతనమైనటువంటి శ్రేయస్సును కలిగిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మనకు ఐశ్వర్యం రావాలన్నా, చక్కటి జ్ఞానం అలవాటు కావాలన్నా మనం మహాత్ములను ఆశ్రయించాలి. కాంచి కామకోటి శంకర మఠానికి వివిధమైనటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో 3 విధములైన వ్యక్తులు ఉన్నారని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. అవి ఏంటనగా సత్వగుణం ఉన్నవారు, రజోగుణంతో ఉన్నవారు, తమోగుణంతో ఉన్నవారు. అలానే 4 వర్ణములు కూడా చెప్పారు. ఎవరైతే ఆర్తో జిజ్ఞాసుడర్థార్థి జ్ఞానీచ భరతర్షభాని. ఈ లోకంలో మనం రక్షించేవారు ఎవరు? మహాత్ములే. అందులో కాంచి కామకోటి పీఠాధిపతులకు అవ్యాజ కరుణామూర్తి అని పేరు, కాంచి పరమాచార్య స్వామి వారికి. ఒక దంపతులు, ఆయన పేరు నటరాజ, ఉమాదేవి. పేరుకు తగ్గట్టుగా మంచి సంస్కారవంతులు. పూర్వం నుండి మంచి వైభవంగా ఉన్నటువంటి వంశం సంబంధించిన వారు. అనగా కావేరీ తీరంలో శరభోజ మహారాజు అని ఉండేవారు. ఈ దంపతుల యొక్క పూర్వీకులు వారి దగ్గర కొలువులో ఉండి అత్యధికమైనటువంటి గౌరవానికి పాత్రులైనటువంటి వారు కాలక్రమేణా ఈ యొక్క పేదతనానికి వచ్చేసారు. అందుకే భగవంతుని కృప ఉంటే కానీ లక్ష్మణ్కి ప్రాప్తి కాదు. ఎప్పుడైతే మన దగ్గర ధనం ఉండదో మనం ఇతరుల ముందు చిన్న చూపుగా కనిపిస్తాం. అయితే మనం మహాత్ముని ఆశ్రయించవలసిందే. అలానే ఆ దంపతులు ఇద్దరు కూడా కాంచి మహాస్వాముల వారి దర్శనానికి వచ్చినప్పుడు ఆ రోజు ఎందరో శ్రీమంతులు వచ్చి స్వాముల వారి దర్శనానికి కూర్చున్నారనమాట. వీరిద్దరు దంపతులు మౌనంగా మాట్లాడుకుంటున్నారు. మనకు స్వాముల వారి దర్శనం ఇస్తారా, మన యొక్క ఈ పేదతనాన్ని పోగొడతారా, మనం ఎప్పుడు మరలా సుఖంగా ఉండగలము అని ఆలోచన చేస్తూ భగవంతుడ స్వరూపమైనటువంటి గురువును ప్రార్థిస్తూ ఉండగా స్వాముల వారు త్రికాల జ్ఞానులు. కాంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరూ కూడా త్రికాల జ్ఞాన సంపన్నులు. అనగా మనందరి పూర్వజన్మలు, ప్రస్తుత జన్మలు మరియు ముందు జన్మలో ఏం కాబోతున్నామో వారికి స్పష్టంగా తెలుసు. ఆ విధంగా మహాస్వాములు వారు వీరిని గుర్తించిన వారై చాలా ప్రేమతో వారిని దగ్గరికి పిలిచారు. వారికి ఎంతో ఆనందమై స్వాములు వారి దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేశారు. బాగున్నారా అని అడిగారు. మరి అందరి ఎదురుగా తమ యొక్క జీవనాన్ని ఎలా చెప్పుకోగలరు? సంస్కారం కాదు కదా. అలా మౌనంగా కూర్చోగానే స్వాములు వారు వారిద్దరిని కూడా పూజ అయ్యేంతవరకు ఇక్కడే కూర్చొని తర్వాత చంద్రమౌళీశ్వర ప్రసాదాన్ని తీసుకోండి అన్నారు. అక్కడ ఉన్న శ్రీమంతులందరూ ఆశ్చర్యపోతున్నారు. మేము స్వాముల వారి కోసం ఇక్కడ కూర్చుని ఉండగా ఆయన ఎంత పేదవారిని పిలిచారు, వారి చినిగిన వస్త్రాలు మలినంగా ఉన్నారు. అయితే స్వాముల వారు భౌతికమైన దేహాన్ని కానీ భౌతికమైన వస్తువులను కానీ చూడరు. అంతరంగంగా వెలిగినటువంటి జ్యోతిని మాత్రమే చూస్తారు. ప్రేమ స్వరూపుల వారు. అందుకే అంటారు, అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగ ఆర్యుడవును, అంతరంగ మెరుగ అతడెపో శివయోగి, విశ్వదాభిరామ వినరవేమ. అలా వారిని తర్వాత పిలిచి పూజ అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు ఇచ్చి అప్పుడు అక్కడ శ్రీమంతులతో అంటారు, వీరి గురించి మీకు తెలుసా? వీరు శరభోజ మహారాజు కాలంలో వీరి వంశస్థులు అనేకమైనటువంటి
దేవస్థానాల పునర్జీవితం చేసినటువంటి వారు. అయితే కాలము వీరికి అనుకూలించక ఈరోజు పేద స్థానంలో ఉన్నారు అని అందరికి చెప్పగానే వారంతా తలకాయ ఉంచుకుంటారనమాట. ఆ విధంగా తర్వాత స్వాముల వారు, మీరు హాయిగా ఇంటికి వెళ్ళండి, మీ గురించి అమ్మ కామాక్షిదేవి అనుగ్రహిస్తుంది అని స్వాముల వచనం ప్రకారం తదనంతరం వారి జీవితం సుగమంగా వెళ్ళి హాయిగా తమ పూర్వీకుల గ్రామాలు ఏవైతే ఉన్నారో ఆ గ్రామాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఆస్తి ఉన్నదో అది వారికి దక్కి హాయిగా ఉన్నారు. అలాంటి ఒక సంఘటననే నా జీవితంలో జరిగింది, మీకు చెప్తున్నాను. కాంచి పరమాచార్య స్వామి ఎలానో శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారు కూడా అలానే. నా భార్య మొదట్లో వచ్చినప్పుడు అనేదన్నమాట, ఇంతమంది శ్రీమంతులు వస్తున్నారు, మనం చూస్తే హాయిగా సామాన్యులం కదా, మనం స్వామివారు గుర్తిస్తారా అని. ఆత్మీయులారా, మీరు ఆశ్చర్యపడవచ్చు. నేను ఆమె సమాధానం చేసి, శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు ఆ రోజు మహాత్రిపుర సుందరి స్వామి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేస్తున్నారు, పౌర్ణమి శుక్రవారం. నేను నా భార్యను సమాధానపరుస్తూ, హాయిగా కూర్చో, ప్రశాంతంగా ఉండు, పూజను గాంచు, మిగతా విషయాలు పట్టించుకోకు అన్నాను. అది ఆమె మొట్టమొదటిసారి కాంచీకి రావడం. పూజ అయిన తర్వాత స్వాముల వారు తెర తీశారు, హాయిగా హారతులు కూడా ఇచ్చారు. తదనంతరం రూఢి ప్రకారం అందరికీ ఎవరైతే కైంకర్యం ఇచ్చినటువంటి భిక్షావందనం వారికి అందరికీ కూడా ప్రసాదాలు ఇవ్వాలి. అయితే స్వాముల వారు అందరూ చూస్తుండగానే మమ్మల్ని చూసి కన్నుసైగలో నా దగ్గరికి రమ్మని పిలిచారు. అక్కడున్నటువంటి మేనేజర్లు, మరి వచ్చినటువంటి కైంకర్యానికి ఇచ్చినటువంటి ఎంతోమంది భక్తులందరూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు, ఇదేమిటిది? సామాన్యంగా మొదట పూజకి ఇచ్చిన వారికే ప్రసాదాలు ఇవ్వాలి, అది పూర్వప సంప్రదాయం. అయితే స్వాముల వారు సర్వతంత్ర స్వతంత్రులు కదా. ఒక్కసారి మా వైపు చూస్తే మాకు ఆశ్చర్యం అనిపించింది, మమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకు పిలుస్తున్నారా అని. మేము ఆ పూజా స్థానానికి వెళ్ళి ఒక్కొక్క మెట్టు పైనకి ఎక్కాం. దంపతులు వెళ్ళగానే స్వాముల వారు మా వైపు చూసి అక్కడ కొద్దిగా ఒక పేపర్ వేసి పరిచారకుడు వేశాడు. స్వాముల వారు అక్కడ ఉన్నట్టు కుంకుమను ఆశీర్వాదకంగా ఇచ్చి నా భార్యను తీసుకో అన్నారు. ఆమెకి ఇంత ఆశ్చర్యం అనిపించింది. నేను అంతకుముందు చెప్తుండేవాడిని, మనం ఎంత దూరం కూర్చున్నా కూడా మన మనసులో ఉన్న అంతరంగాన్ని ఆయన తెలుసుకోగలరు. ఆయన సాక్షాత్తు బ్రహ్మస్వరూపము, సాక్షి స్వరూపం, అందరి హృదయాల్లో ఉంటారు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే కేవలం ఆయన స్మరించాలి. అది మా భార్యకు జరిగిన మొట్టమొదటి లీల. శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు ఎలా తమ పూర్వ గురువులైనటువంటి కాంచి పరమాచార్య స్వామి ఎలా సర్వత్రా అందరిలో కూడా ఆత్మస్వరూపాన్ని చూస్తారో, వీరు కూడా వారి కరుణను పొందడానికి మనకు కావాల్సింది ఏకమేవ గురి ఏమనగా భక్తి. అందుకే అంటాడు, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు య సమామేతి పాండవ. ఓ అర్జున, నీవు నన్ను చేరుకోవాలంటే నీవు సేవ చేయాలి. కృన్మత్పరమో, ఆ సేవించిన కర్మఫలాన్ని నాకు అర్పించాలి. మద్భక్త, నాకు భక్తుడై ఉండు, శరణాగతి పొందుము. సంగవర్జిత, ఈ ప్రపంచంలో పరిసరాల్లో ఉన్నది అన్నింటినీ నువ్వు సంపూర్ణంగా మర్చిపో. ఏకాగ్ర దృష్టితో గురు పాదములు మాత్రమే నీవు గుర్తుంచుకో, వాటిని స్మరించు. నామస్మరణనే నీవు నిరంతరం నిర్వర్తించు. నీ యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను. నా భార్యకు ఆ రోజు నివ్వెరపోయింది. అంతమంది పూజకి ఇచ్చిన వాళ్ళందరినీ వదిలి మమ్మల్ని మాత్రం మొట్టమొదటిసారి పైనకి పిలవడం, అలా దీవించడం అనేది ఆమెకు ఒక నమ్మకాన్ని కలిగించింది. స్వాముల వారు సత్యం, త్రికాలాభార్య సత్యమని వేదం చెప్తుందో అలానే ఈయన సత్యమైన వారు. మరపురాని ఆ సంఘటనను ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకంటుంది కంచి పీఠం మనది. మహాస్వాములు వారు ఎలా చెప్పేవారో, కామకోటి పీఠం, కాంచి కామకోటి పీఠం అందరిది, మనందరిది. మనమందరూ కూడా ఈ పీఠం మనదని, అక్కడున్న వారందరూ మనవాళ్ళని, వారి యొక్క గొప్పతనాలు కానీ వారి శ్రీమంతం కానీ మనం చూడకూడదు. అందరూ మన సహోదరులు, సహోదరీమణులు. అందరూ కూడా శ్రీవారి యొక్క అనుగ్రహానికి వచ్చిన వారే. వారి వ్యక్తిగతమైన గొప్పతనాలను పక్కన పెట్టి కేవలం అందరూ భక్తిగా ఉన్నారా అనేది మాత్రం మనం చూడాలి. అందుకే శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు ప్రత్యక్ష దైవం. ఈ విధంగా మహాస్వాముల వారి యొక్క సమానత్వం, అందరినీ ప్రేమించేటువంటి గుణం మనం ఎక్కడ కానీ చూడడానికి సాధ్యం లేదు. ఆత్మీయులారా,
ఇట్టి మహాపురుషులు ఈరోజు మన కలియుగంలో మనందరి ముందు ఉన్నారు. మనం వారిని ఆశ్రయించి తద్వారా వారి కృపాశీర్వాదాలు మనం పొంది మన జీవితంలో కొత్త వెలుగు నింపుకునేటువంటి మార్గాన్ని మనం అన్వేషించాలి. అట్టి మహాప్రభుల దర్శనం స్మరణం మనందరికి ఆనందదాయకం అని చెప్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాదకమలకు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.